పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టగోడు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలు, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. ఆయనను అవమానపరచడం రహస్యముగా ఉద్దేశించి అతను ఈ సంగతుల గురించి ఆలోచన చేయించుండగా కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుండా ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనున తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన వారి అమ్మా, నా భార్య ఎందుకు చేయగలను? నీటిలో కొంచెం స్థలం. క్షమించండి అయ్యా, మేము చాలా మంది ఉన్నాము, మా ఇంట్లో మీకు స్థలం లేదు. అమ్మా, యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ తూర్పు దిక్కున నియమాన్ని రక్షణ. రాజైన హేరోదు దినములను యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చు. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకోగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానం తండి. నేను
దేశంలో కొందరు గొర్రెల రాత్రి ఈసారికి గొర్రెలకు చెప్తే ఏంట్రా మరి ఈ రేసా భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానువారు. ఒక శిశువు పొట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి కానివాడు. ఒక శిశువు పొట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. బావుదా కర్కండి రాదా వస్తాదులే ఎక్కువ దగ్గర రాదంటే చిన్ని పైకి రే పాపనాడి చిన్నోడి దగ్గర ఇచ్చి నువ్వు ఆడ కూర్చో. రాజు మంత్రి యేసేపు మరియా గొల్లలు కూర్చో కూర్చో విక్కీ నువ్వు కూర్చో. ఆ పిల్లకి భయం వేస్తాడు. అంత పెద్ద